హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, నిన్న మొన్న అక్కడ మాట్లాడాడు మాజీ మినిస్టర్ గారు, సెంట అరపని సెంట అని గుర్తుంది కదండి, అనిల్ గారు. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి నిజం ఉందండి. ఆయన ఏం వాగుతున్నాడంటే, రేపు బోకు నీకేరా, ఏం బాగుతున్నావురా నువ్వు, నిన్ను ఇప్పుడు జైల్లో పెడితే 2 నెలలు 3 నెలలు ఉండి తర్వాత ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత పవర్లోకి వచ్చి వాళ్ళ సంగతి చేస్తాను. కరెక్టే, నువ్వు చెప్పింది ఎవరో కరెక్టేలే. ఇప్పుడు నేను జైల్లో పెడితే అప్పుడు వచ్చి నువ్వు చూద్ది. కానీ మరి ఇప్పుడు పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు ప్రజెంటు మన ఇంచుమించు 70+ కదా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని జైల్లో పెట్టారు కదా. మరి ఆయన తిరిగి ఇవ్వాలి కదా. నువ్వు చెప్పిన దాంట్లోనే కదా అర్థం ఉంది. ప్రజలారా, మీరు ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన చెప్పిన నీతి ఇది. నన్ను ఇప్పుడు మీరు జైల్లో పెట్టి సునకానందం పొందుతారు, తప్పులేదు. కానీ ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత వచ్చి మీ సంగతి చూస్తాను, మిమ్మల్ని ఈడ్చుకెళ్తాను అంటున్నాడు. ఈడ్చుకెళ్ళి కానీ తర్వాత 10 ఏళ్ళు పోయిన తర్వాత ఈడ్చుకెళ్ళి కానీ ఇప్పుడు రీసెంట్గా జైల్లో పెట్టిన వాళ్ళని ఈడ్చుకెళ్ళాలా వద్దా? అరే బోకు నా కొడక, నువ్వు చెప్పు నీతే కదరా, చెత్త నా కొడక, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను జైల్లో పెడితే ఆ 10 ఏళ్ళు పోయిన తర్వాత 15 ఏళ్ళు పోయిన తర్వాత నేను పవర్లోకి వస్తాను, మిమ్మల్ని అందరినీ ఈడ్చుకెళ్తాను అని పేలుతాను. నా కొడుకు, నా కొడుకు ఇంకా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిస్తుంటే ఇంక ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక్కడికి గొద్దలో నుంచి లాఠీ దిగి నోట్లోంచి బయటకు వస్తే మోసుకొని కూర్చుంటారు. ఇప్పుడెప్పుడో నేను ఇంకా నీ మీద కేసు అవ్వలేదు, నీ మీద నిన్ను బొక్కలో వేయలేదు, కానీ అప్పుడే బెదిరింపులు పాల్పడుతున్నాం. మరి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ హింసించిన వాళ్ళు ఉన్నారు కదరా, ఎంతోమందిని. పాపం అచ్చినాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని ఎంతోమందిని హింసించి జైల్లో పెట్టున్నారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈడ్చుకెళ్ళాలి కదా. నువ్వు చెప్పిందే కదా, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఆ రోజు అలా చేస్తాం, ఇప్పుడు మీరు ఈడ్చుకెళ్ళండి వాళ్ళని నువ్వే కదా చెప్తున్నావు, దానికి అదే కదా అర్థం. నాకు కాస్త మాట్లాడేటప్పుడు మనం చేసాం కదా, మళ్ళీ మన వెనకాల కొన్ని బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కలు మళ్ళీ మనలే అంటారు కదా అనేసి అర్థం చేసుకోవాలి కదా. నాకు ఏం మాట్లాడతారో మాట్లాడాలి.